హాయ్, వెల్కమ్ టు సత్య ఎస్ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీని మరియు ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ ఒకటి ప్లస్ ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉందో దీని నుంచి మన ఎగ్జామ్కి ఏదైతే రెలవెంట్గా ఉన్నాయో వాటిని డిస్కస్ చేయటం జరుగుతూ వస్తుంది. ఆగస్టు 31 నాటికల్లా ఏదైతే కమిటీ ఏర్పాటు చేయబడిందో ఆ కమిటీ వాళ్ళ రిపోర్ట్ అన్నది ప్రభుత్వానికి అందజేస్తారని గతంలో మనం తెలియజేశాం. ఈ రిపోర్ట్ ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి బహుశా ఒక 10 రోజుల్లో దీనిపైన పూర్తి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా చైర్మన్ని నియామకం చేసి క్యాలెండర్ ప్రకారం వెళ్తారా లేదా ఫస్ట్ ఈ గ్రూప్ 1 మెయిన్స్ని డిసెంబర్లో కండక్ట్ చేసేసి దాని తర్వాత జనవరిలో ఫ్రెష్గా క్యాలెండర్ ఇస్తారా లేదా ఈ గ్రూప్ 2 ఏదైతే ఉందో దాన్ని ఫిబ్రవరిలోకి కాస్త చదువుకోవటానికి సమయం ఇచ్చి జనవరిలో అయితే కొత్త క్యాలెండర్ అయితే ఖచ్చితంగా వస్తుందండి, అందులో డౌట్ లేదు. దానికి సంబంధించి వర్క్ అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ అయితే నడుస్తున్నది. ఇవన్నీ కూడా మనకు ఒక 10 డేస్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేస్తుండండి. డైలీ 1 గంట అయినా కానీ వాళ్ళ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉండండి. ఈ ప్రిపరేషన్ని మీరు చేస్తున్నప్పుడు మీరు ఎంసీక్యూ ఓరియంటేషన్ ఎగ్జామ్ ఇది గ్రూప్ 2 అన్నది. మీ స్ట్రాటజీ కూడా ఇక ఎంసీక్యూలోకి మార్చండి. మోర్ అండ్ మోర్ ఎంసీక్యూ ప్రిపరేషన్ మీన్స్ మోర్ అండ్ మోర్ సక్సెస్ రేట్కి అవకాశాలు పెరగటం. ఏ విధమైన కంటెంట్ వచ్చినా కానీ దాని రిలేటెడ్గా వెంటనే ఎంసీక్యూస్ని ఎక్కువగా ప్లాన్ చేయండి. నేను క్లాస్లో చెప్పేటప్పుడు చెప్తాను, దీని మీద ఇలా ఆలోచించండి అని. వెంటనే దాని రిలేటెడ్గా మీరు ఒక 5 మినిట్స్ పేపర్ వర్క్ చేసినా కానీ అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఏదైతే కంటెంట్ ఇక్కడ మీకు అందజేస్తున్నానో ఈ కంటెంటు మామూలుగా మీకు ఏదైతే రొటీన్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో అక్కడ ఉండదు. ఈ కంటెంట్ నేను అందించేది మీకు అరౌండ్ 70% సక్సెస్ రేట్ని పెంచుతుంది. చాలామందికి అసలు ఏం చదవాలి, ఇక్కడ కంటెంట్ ఏముంటుంది, ఆ కంటెంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఎగ్జామ్కి ఇష్యూస్ కనుక్కోవటం అనేది చాలా వర్క్ చేస్తే కానీ తెలియదు. మీకు నేను అంతా ఇక్కడి నుంచి వర్క్ చేసి పంపిస్తున్నాను. ఎవరైతే మామూలుగా రెగ్యులర్ ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళది 24 అవర్స్ ఉంటుంది రెగ్యులర్గా ఇంట్లో కూర్చొని లేకపోతే ఎక్కడైనా స్టడీ రూమ్ తీసుకొని చేసే వాళ్ళకి. ఏదైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నేను చేసేది ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు రెన్యువల్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఓన్లీ మీరు బయట కూర్చొని ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు అన్ని క్లాసెస్ నేను అందజేయటం జరిగింది. క్లాసెస్ అన్నీ మీకు వచ్చినాయి, యాజ్ పర్ సిలబస్ ప్రకారమే ఉన్నాయి. మెటీరియల్ ఇచ్చాను, వాటి మీద టెస్టులు కూడా సమయానుసారంగా కండక్ట్ చేయటం జరిగింది. ఆల్రెడీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఇక అభ్యర్థి వాళ్ళ ఎగ్జామ్ 2024లో పెడతారా, 2034లో పెడతారా, 2054లో పెడతారా అన్నది గవర్నమెంట్ నిర్ణయం. దానికి అనుగుణంగా అభ్యర్థులు వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇచ్చేది ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు వాళ్ళకి టైం లేక జాబ్ చేస్తున్నారో వాళ్ళకి రెన్యువల్ చేసుకుంటే కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. ఇదంతా కూడా ఎంత లేదన్నా కానీ నాకు 7 to 8 అవర్స్ టైం పడుతూ వస్తుంది. ఇంత సమయం నేను ప్రత్యేకంగా సిలబస్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ మీకు కేటాయించుకోవాల్సిన అవసరమైతే లేదు. బట్ ఎవరైతే వాళ్ళు వర్క్ చేసుకోలేరో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళే రెన్యువల్ చేసుకోండి, వాళ్ళకే ఇది అందుబాటులోకి వస్తుంది. మిగిలిన నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటా, స్టడీ రూమ్లో కూర్చొని చదువుకుంటా అంటే సిలబస్ నీ దగ్గర ఉంది, మీరేమి ఎల్కేజీ స్టూడెంట్స్ ఏమీ కాదు. నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ఈరోజు గూగుల్లో అవైలబుల్ ఉంటాయి. సిలబస్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి దాని రిలేటెడ్గా ఏది ఇంపార్టెంట్ కాదని చదువుకుంటూ ఉండొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనము ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటూ ఉండాలి. మనం చదువుతూ ఉంటే వెంటనే అవి మైండ్లోకి వస్తూ ఉండాలి.
ఇది మనం ఈరోజు ఇప్పుడు డిస్కస్ చేయబోయే అంశాలు అన్నీ కూడా. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏదన్నా ఒక కొత్త పరికరం ఇన్స్ట్రుమెంట్ కనుక్కుంటే ఆ పరికరము ఎవరు కనుక్కున్నారు, ఏ ఇన్స్టిట్యూట్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాసా, ఆ విధమైన ఒక ప్రశ్న అనేది వస్తుంది. ఎస్పెషల్లీ ఇది పిఐబిలో కానీ కనిపించిందంటే ఖచ్చితంగా దాని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను దాన్ని తీసుకొని ఇక్కడ రూపొందించడం జరిగింది. పిఐబి నుంచి ఈ కంటెంట్ని తీసుకొని రూపొందించాను. సరే, ఇక మరొక ముఖ్య అంశము, చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు వాళ్ళు కూడా సపోర్ట్ అడుగుతున్నారు. సో వాళ్ళకి అటు తెలుగు మీడియం ఇద్దరికి సపోర్ట్ అయ్యే విధంగా మనం బైలింగల్లో క్లాసెస్ని తీసుకొని వెళ్తాం ఇక పైన. సో ఇంగ్లీష్ మీడియంకి అర్థమవుతుంది, ఇటు తెలుగు మీడియం అభ్యర్థులకి కూడా కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ కంటెంట్ అన్నది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది ఇది తెలుగులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా ఈ కంటెంట్ నేను పీడిఎఫ్ ఫార్మేట్ చేసి పంపిస్తున్నాను. సో మన ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ కంటెంట్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు మీడియం స్టూడెంట్స్ పీడిఎఫ్ తీసుకోండి, ఆ కంటెంట్ క్లాస్ వింటారు, ఆ కంటెంట్ని స్టడీ చేస్తారు. సో అప్పుడు ఇద్దరికి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ ఉపయోగపడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మీరు ఎగ్జామ్ హాల్లో కూడా ప్రశ్నని సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లోనే చూడండి. సో ఇంగ్లీష్లో చూస్తే ఈజీగా అనిపిస్తుంది ప్రశ్నపత్రం. సో ఇక్కడ తెలుగులో మీరు చూడటం వల్ల మీకు చాలా సమయం కూడా వృధా అవుతూ ఉంటుంది. ఇది కొన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ ఇస్తాడు, వాటి గురించి నేను చెప్తున్నది. సరే, పాయింట్ ఇక్కడ. సో మెటీరియల్ మాత్రం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో వస్తుంది మెటీరియల్. క్లాస్ మాత్రం ఇద్దరికి బైలింగల్, తెలుగులో మెటీరియల్ కంటెంట్ ఇంగ్లీష్లో చూపిస్తూ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇద్దరికి ఉపయోగపడే విధంగా. టెస్టులు కూడా మనం కండక్ట్ చేసేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి టెస్టులు ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగు మీడియం వాళ్ళకి టెస్టులు తెలుగులో వస్తాయి. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ వీటికి ఆన్సర్ చేయండి. ద ఫ్లోరోసెన్స్ టర్న్ ఆన్ సెన్సార్ సిస్టమ్ designed by scientists is for which purpose? Dopamine, serotonin, endorphin, oxytocin. సో దేనికోసమని ఈ ఫ్లోరోసెంట్ టర్న్ ఆన్ సెన్సార్ని సైంటిస్టులు రూపొందించడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఒకటి రావచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్వర్ట్స్ టు డోపమైన్ ఇన్ అవర్ బాడీ? ఏది మన శరీరంలో డోపమైన్గా కన్వర్ట్ చేయటం జరుగుతుంది? ఎల్ డోపమైన్, K dopamine, A dopamine and R dopamine. Third one, scientists used a protein from which silkworm species to develop the fluorescence turn-on sensor system. So, దేనిని ఉపయోగించి, పట్టుపురుగుల్ని ఉపయోగించి దాని నుంచి ప్రోటీన్ తీసుకొని దాని ద్వారా ఈ సెన్సార్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ 4 పట్టుపురుగుల జాతులు ఇవ్వటం జరిగింది. టుస్సార్ సిల్క్, మల్బారీ సిల్క్, బాంబిక్ సీ మోరీ సిల్క్ అండ్ కోన్ సిల్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? నెక్స్ట్ క్వశ్చన్ ఈ విధంగా లెంతీగా కనిపిస్తుంది, అక్కడ సింపుల్గా ఆన్సర్ చేయాలి. విచ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ హ్యావ్ డెవలప్డ్ an affordable, user-friendly, portable, smartphone-based fluorescence turn-on sensor system to aid in the management of పార్కిన్సన్ డిసీజ్. పార్కిన్సన్ డిసీజ్ని దానికి వాడే మెడిసిన్స్లో ఎల్ డోపమైన్ యొక్క స్థాయిని గుర్తించడం కోసం సైంటిస్టులు, ఏ సంస్థ యొక్క సైంటిస్టులు ఈ పరికరాన్ని తయారు చేశారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల, బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం వల్ల, లేదా విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియమా, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఏ సైంటిస్టులు దీనిని రూపొందించడం జరిగింది? నెక్స్ట్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ OSHA హ్యాస్ సెట్ ఏ వర్క్ ప్లేస్ ఎక్స్పోజర్ లిమిట్ ఫర్
NH3. వర్క్ చేసే శ్రామికుల దగ్గర ఆ చుట్టుపక్కల వాతావరణంలో అమోనియా స్థాయి అన్నది ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారము ఎంత ఉండాలి? 5 ppm ఉండాలా, 15 ppm, 50, 65 ఎంత అన్నది ఇది. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఇలాంటి ప్రశ్నల మీద మనము ఆన్సర్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వస్తాడు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలను ఇంకొద్దిగా లెంత్ చేసి క్వశ్చన్ ఇంకొద్దిగా చేసి అడగటం జరుగుతుంది. సో ఇక్కడ మనం భయపడాల్సిందేమీ లేదు. కారణం దీని మీద మనకు ప్రాథమికంగా అంత అవగాహన ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ని చూడనంతసేపు మాత్రమే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో అని 100 రకాలైన ఆలోచనలు ఉంటాయి. వన్స్ చూసి దాన్ని వర్క్ చేస్తే ఈజీగా అటెంప్ట్ చేస్తారు. సో ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఈ అవకాశం ఇవన్నీ కూడా అందుబాటులోకి తెచ్చుకొని డెడికేటెడ్గా చేయటం జరుగుతుంది. మిగిలిన చాలామంది అభ్యర్థులు వాళ్ళ దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో అక్కడే బ్లూ గీతలు, రెడ్ గీతలు ఇవే పెట్టుకొని అక్కడే ఉంటారు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఈసారి సక్సెస్ కావాలనుకుంటున్నారో కాస్త డిఫరెంట్ స్మార్ట్ వర్క్ని చేయండి. ఇట్లాంటి ప్రశ్నలు ఇప్పుడు నేను చూపించినవన్నీ ఒక 10 ప్రశ్నలు మీరు చేయగలిగిన కంపేర్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ తోటి సో ఈజీగా జాబ్ వస్తుంది. అది 75కి 40 వస్తుందా, 50 వస్తుందా, 30 వస్తుందా, ఎగ్జామ్ హాల్ డిసైడ్ చేస్తుంది. అక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ డిసైడ్ చేస్తుంది. కానీ ఈజీ క్వశ్చన్స్తో పాటు ఈ విధమైనవి ఒక్క 10 చెయ్యి చాలు, ఆన్సర్ మంచి ఫేవరబుల్గా ఉంటుంది, సక్సెస్ ఈజీగా వస్తుంది. సో ఈ స్ట్రాటజీని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఈసారి 100% జాబ్ సాధించగలుగుతారు. సో ఆ అప్రోచ్లోకి వెళ్ళండి. మోర్ అండ్ మోర్ MCQs చదివిన ప్రతిదాన్ని ఆ రూట్లోకే తీసుకొని వెళ్ళు. సరే, ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. Scientists have developed an affordable, user-friendly, portable smartphone based fluorescence turn-on sensor system that can assist managing పార్కిన్సన్ డిసీజ్. సో పార్కిన్సన్ డిసీజ్ అన్నది వణుకుడు రోగం అంటారు తెలుగులో, వణుకుడు రోగం. సో బ్రెయిన్ దగ్గరికి మన న్యూరాన్స్ సిగ్నల్స్ తీసుకొని వెళ్తాయి. ఇప్పుడు నువ్వు రాయాలి అనుకున్నావు, పెన్ను పట్టుకొని ఈ విధంగా రాస్తూ ఉంటావు. సో ఈ రాస్తూ ఉండాలి అనేది నీకు చెయ్యి నుంచి సిగ్నల్ బ్రెయిన్లోకి వెళ్తే అప్పుడు బ్రెయిన్ నా కమాండ్ తీసుకొని దానికి రివర్స్ నీ చేతికి సిగ్నల్ ఇస్తుంది. అదిగో ఇది ఆలోచిస్తున్నది, అది రాయి. ఆ విధంగా సిగ్నల్ అనేది వెళ్ళకపోతే పక్షవాతం వచ్చినట్టు అంతే ఉంటుంది. చెయ్యి పనిచేయదు, ఆలోచించదు బుర్ర. సో దీనిని పార్కిన్సన్ డిసీజ్ అని పిలవటం జరుగుతూ వస్తుంది. ఇదంతా కూడా మన బ్రెయిన్ దగ్గర రిలీజ్ అయ్యే ఈ డోపమైన్ అనే ఒక ఇది న్యూరో ట్రాన్సిస్టర్ వలన అదంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. సో డోపమైన్ అనేది ఒక హార్మోను. ఇక్కడ డోపమైన్ అనేది ఒక హార్మోను. ఈ హార్మోన్ వలనే మనకు ఈ సిగ్నల్స్, నువ్వు రాయాలంటే రాస్తూ ఉంటావు, చదవాలంటే చదువుతూ ఉంటావు, ఎటన్నా వెళ్ళాలి అంటే వెళ్తూ ఉంటావు, ఏదైనా పని చేయాలంటే పని చేస్తూ ఉంటావు. నీ మెదడుకి రెస్ట్ ఆఫ్ ద బాడీ, గుండెకి కానీ, చెయ్యికి కానీ, కాలుకి కానీ, చూపుకి కానీ అన్నిటికీ కోఆర్డినేట్ చేసేదే ఈ డోపమైన్. ఇది కరెక్ట్గా ఉన్నంతసేపు మనిషి యాక్టివ్గా ఉంటాడు. లేకపోతే మామూలుగా కోమాలో ఉన్నట్టు కుర్చీలో కూర్చొని అటే చూస్తూ ఉంటారు, చూసారా, మనం మూవీస్లో చూస్తాం, ఆ విధంగా తయారవుతుంది. సో శరీరంలో వయసు పెరుగుతున్న కొద్దీ లేదా ఇంకేమైనా హ్యాబిట్స్, ఆల్కహాలిక్ కానీ
స్మోకింగ్ కానీ ఇట్లాంటివి ఎక్స్ట్రా ఉంటూ ఉంటే సాధారణంగా ఈ వణుకుడు రోగము ఇట్లాంటివి వస్తాయి. బాగా స్ట్రెస్కి గురైనా కానీ ఇది వస్తున్నదండి ఈ మధ్యకాలంలో. సో బాగా ఒత్తిడికి గురైనా కానీ షివరింగ్ అనేది వచ్చేస్తుంటుంది. షివరింగ్ కాస్త చిన్నగా అంతే, స్ట్రెస్ అంటేనే అది. తర్వాత ఈ డోపమైన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో డోపమైన్ తగ్గగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడంటే, అగో నువ్వు ఇది మెడిసిన్ వాడినాయనా అని నీకు ఒకటి ఇవ్వటం జరుగుతుంది, ఎల్డోపా అని థెరపీ చేస్తాడు. సో ఆ ఎల్డోపా థెరపీ నీ బాడీకి 10 గ్రామ్స్ అవసరం పడితే నీ బాడీకి 10 గ్రామ్సే ఉండాలి. 10 గ్రామ్స్ కాకుండా 100 గ్రామ్స్ ఇచ్చాడనుకో, మళ్ళీ అదొక రకమైన రోగం తయారవుతుంది. 10 గ్రామ్స్ కాకుండా కేవలం 5 గ్రామ్స్ మాత్రమే ఇచ్చాడనుకో, డాక్టర్ కరెక్టే ఇస్తాడు, మనం అది సరిగ్గా వాడాలి కదా. సో 5 గ్రామ్సే వాడామనుకోండి, మళ్ళీ అదొక రోగంగా తయారైపోతుంది. సో ఎంత అవసరమో నువ్వు అంతే వాడాలి. సో నీ శరీరానికి డోపమైన్ ఎంత అవసరమో అది కరెక్ట్గా టెస్ట్ చేసేదే ఈ ఫ్లోరెసెన్స్ టర్న్ ఆన్ సెంటర్. మన ఇంట్లో మనము బీపీ మిషన్లు పెట్టుకుంటాం. మీకున్నదో లేదో, మామూలుగా జనరల్గా అయితే నా లాంటి వాళ్ళందరికీ బీపీ ఉంటుంది, షుగర్ ఉంటాయి, అందరికీ ఉంటాయి కదా. ఆ విధంగా నేను ఇంట్లో బీపీ మిషన్ పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే 120/80 ఉంది, అమ్మయ్య అనుకుంటూ ఉంటాం. షుగర్ టెస్ట్ కానీ మామూలు చిన్నది షుగర్ టెస్ట్ లాగా చేసుకుంటూ ఉంటాం. సో ఎక్కువ అనిపించింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా వచ్చిందండి, నాకు ఏమన్నా మెడిసిన్ మార్చమంటారా అని అడిగితే ఆయన మారుస్తాడు. లేదంటే ఓకే ఇదే కంటిన్యూ చేస్తాం. సో ఈ విధంగా ఎలా అయితే మనము రెగ్యులర్గా చేసుకుంటామో పీరియాడికల్లీ, అదేవిధంగా పార్కిన్సన్కి కూడా ఒక సెన్సార్ని కనుక్కున్నారు సైంటిస్టులు. ఈ సెన్సార్ వాడటం వలన ఈ హై డోస్ మెడిసిన్స్ కానీ ఈ లో డోస్ మెడిసిన్స్ వాడటం కూడా తగ్గిపోతుంది. అదే ఇక్కడ మెయిన్ కంటెంట్. సో ఎల్డోపా కెమికల్ విచ్ ఈస్ కన్వర్టెడ్ డోపమైన్ ఇన్ అవర్ బాడీ